ఒకే దగ్గర ఒక 2 హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేషియస్‌గా మంచి ఇంటీరియర్ వర్క్‌తో అండ్ క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ ఒక ఇల్లు అనేది సేల్ అయిపోయింది. రైట్ సైడ్ మనం చూస్తున్న హౌస్ అనేది సేల్ అయిపోయింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతున్న ఇల్లు ఒక్కటే ఉంది మనకి సేల్‌కి. సో ప్రెజెంట్ బయట ఉన్నాము. ఒకసారి చూడండి, మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాను, డీటెయిల్స్ కూడా చెప్తాను. దీనికి కార్ అనేది బయట ఒకటి పెట్టుకోవచ్చు, లోపల ఇంకొకటి కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. టోటల్గా 202 గజాలు అయితే వస్తుంది. ఇది అంటే 4.2 సెంట్లు ఉంటుంది, 25.5 అంకణాలు అట్లయితే వస్తుంది. సో బాగుంటుంది హౌస్ అనేది. పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో ఇల్లు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 26x70 కొలతలతో అయితే వస్తుంది. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చారు వీళ్ళు. సౌత్ ఫేసింగ్ ఇల్లు. ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు, బయట ఏదన్నా కాళ్ళు అట్లాంటివి కడుక్కోవడం కోసం. అండ్ ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక 2.5 ఫీట్ ప్లేస్ వదిలేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. సో మెయిన్ డోర్ కంప్లీట్, ఈ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్ గదులు అనేవి చాలా పెద్దగా వచ్చాయి, స్పేషియస్గా అయితే వచ్చింది ఇది. సో ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫై టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇది హాల్ ఫ్రెండ్స్. ఇదంతా హాలే. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి పక్కన హౌస్ సంబంధించినవి, ఇక్కడ జస్ట్ పెట్టారంతే. అండ్ 2 విండోస్ వచ్చాయి ఇక్కడ హాల్లోనే. వాస్తుపరంగా కూడా చాలా బాగుంటుంది, అన్నీ కూడా చూసుకుంటే చాలా జాగ్రత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సీలింగ్ చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. అండ్ పెయింటింగ్ కోటింగ్ కూడా సింగిల్ కోటింగ్ అయ్యింది, ఇంకో కోటింగ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఇలా వచ్చాం మనం, ఇలా రాగానే ఇది ఒక బెడ్రూము. అండ్ అక్కడ ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ వచ్చేసింది. అండ్ 2 విండోస్ వచ్చాయి ఇక్కడ. వుడ్తో వచ్చాయి చూడండి, యూపీవీసీ చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ వుడ్తో తీసుకున్నారు వీళ్ళు. అండ్ అది డైనింగ్ స్పేస్, ఇది పూజా రూము. ఇందులో అన్నీ కూడా వచ్చాయి, వాష్ ఏరియా, కామన్ టాయిలెట్ అండ్ 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్, ఇలా అన్నీ వచ్చాయి. ఇవి పీవీసీ ప్యానల్స్ ఇవి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దవి. ఇందులో వచ్చిన బెడ్రూమ్ అనేది 11x15 7 సైజులు అయితే ఉంటుంది. ఎదురుగా వార్డ్రోబ్ చూడండి, లైట్ మనకి లావెండర్ కలర్లో వచ్చింది. అండ్ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు వీళ్ళు. గదులు అనేవి చాలా పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులోనే 202 గజాల్లో మనం 3 బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ అలా చేయలేదు, డబుల్ బెడ్రూమే చేశారు వీళ్ళు. ఒకసారి వార్డ్రోబ్ చూపిస్తాను పదండి. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడలో అయితే ఉండడం జరిగింది. ఓకల్పూడి అనే ఏరియాకి అయితే వస్తుంది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది. అండ్ మనకి అన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది, టెంపుల్స్ కానీ, మార్కెట్లకు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలా అన్నిటికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది హౌస్ అనేది. సో ఇది బాత్రూమ్, దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. పక్కన టీవీ యూనిట్ కూడా చేయించుకోవచ్చు మనం. సో ఇది బాత్రూమ్. ఇది దీని సైజ్ చూసుకున్నట్లయితే కనుక 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 7.4 పొడవు వచ్చింది. ఇది టైల్స్ కూడా 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది షవర్ ఇది. అండ్ ఇక్కడ మనకి బాత్రూమ్స్లో కూడా సీలింగ్స్ చేంజ్ చేశారు. సో ఎస్కో కంపెనీకి సంబంధించిన వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఓవర్ఫ్లో హోల్ కూడా ఒకటి వచ్చేసింది చూసుకోండి దీనికి. సో మొత్తం అన్నీ కూడా మంచి బ్రాండెడ్ అయితే వాడారు వీళ్ళు. ఇక్కడ చూసుకోండి, టాప్లో ట్యాప్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా సీజర్ కంపెనీకి సంబంధించినవి ఇవి. అండ్ ఇక్కడ డైవర్టర్స్ కూడా వచ్చేసాయి, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసరికి మనకి జాగ్వార్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఈ డైవర్టర్స్ అనేవి. అంతా కూడా మంచి ప్రీమియం క్వాలిటీగా చేయించారు వర్క్ అంతా కూడా వీళ్ళు. టైల్స్ కానీ, యూజ్ చేసిన కమోడ్స్, ట్యాప్స్, ఇలా అన్నీ కూడా. సో ఇక్కడ నుంచి మనకి కాకినాడ రైల్వే స్టేషన్ అనేది 6.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ సర్పవరం జంక్షన్ అనేది ఒక 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి, ఈ ప్లేస్ దగ్గర నుంచి. వాటర్ బాగుంటుంది. అండ్ బయట మనకి రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ హౌస్కి. సో ఇది పూజా రూమ్. ఇది 4x6 సైజులు అయితే ఉంటుంది. ఇంకా కొంచెం మనకి వర్క్ పెండింగ్లో ఉంది, గ్లాస్ కానీ, ఫినిషింగ్ కానీ, ఇలా కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఒక 3 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఇందులోని. ఎగ్జాక్ట్గా మనకి ఈ కిచెన్కి ఈశాన్యం మూలకి దగ్గరలో అయితే ఉంటుంది. ఒక విండో కూడా తీసుకున్నారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ ప్లేస్ కనపడుతుంది చూస్తున్నారా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా మీరు చూస్తుందంతా అని. 16x8.5 సైజులు అయితే ఉంటుంది.
అండ్ క్రాకరీ యూనిట్ కూడా ఒకటి వచ్చేసింది. హ్యాండ్ వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు. టేబుల్ ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా గుమ్మ వచ్చేసింది చూడండి. తూర్పు సైడు అండ్ ఉత్తరం సైడు 2 సైడ్ మనకి గుమ్మాలు వచ్చేసాయి. ఇది ఇంకొక బెడ్రూమ్ డోర్. ఇది మెయిన్ ఏంటంటే ఇది 202 గజాలు అవ్వడం వల్ల ఏంటంటే మంచి స్పేషియస్గా అయితే వచ్చాయి గదులు కానీ అండ్ మెయిన్ హాల్ కానీ ఇలా అన్నీ కూడా. డోర్ తీయగానే మనకి ఫ్రంట్ అక్కడ ఒక విండో కనపడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వాల్ మొత్తం వార్డ్రోబ్ వచ్చేసింది. దీని సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి 9x13 సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సీలింగ్స్లో ప్రొఫైల్ లైటింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు. లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి, బాగుండాలని చెప్పేసి. ఇది లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ మీకు చూపిస్తాను చూడండి. లోపలన్నీ సిమెంట్ షెల్ఫ్స్ ఇవి. లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ ఇది. అండ్ రైట్ సైడ్ ఓపెన్ చేస్తే కనుక బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా సేమ్ మనం దాంట్లో చూసాం కదా అట్లనే ఉంటుంది. 4x6-10 సైజులోని. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోలో ప్లానింగ్ కూడా ఇస్తాను లాస్ట్లోని. ఎవరికైనా హౌస్ ప్లాన్ కావాలంటే కనుక చివరి వరకు చూడండి. అండ్ ప్రైస్ తెలియాలి అంటే ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక 98 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు. ఇది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. అన్నిటికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది. కొంచెం ల్యాండ్ కాస్ట్ అనేది ఎక్కువ ఈ ప్లేస్లోని, అందువల్ల ప్రైస్ ఈ విధంగా చెప్తున్నారు. అండ్ అయినా కూడా ప్రైస్ తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను కదా, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేసరికి నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది. ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లుకి సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవచ్చు, నార్త్ వెస్ట్ కార్నర్లో కూడా కిచెన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగే కిచెన్ అనేది కనపడకుండా ఉంటుంది. ఒక విండో తీసుకున్నారు నార్త్ సైడ్. ఇదంతా స్టోరేజే చూసుకోండి. ఇంకా హ్యాండిల్స్ పెట్టలేదు దీనికి. ఎస్ఎస్ వచ్చే బాస్కెట్స్ అనేవి. హ్యాండిల్స్ ఒకటి పెట్టాలి. సో మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ గ్లాసీ ఫినిషింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు. లామినేట్ మొత్తం అంతా గ్లాసీనే. కిచెన్ కూడా మీకు ఇంచుమించు 8.5 feet వెడల్పు ఉంటుంది. ఇది 11 అడుగులు పొడవు వచ్చింది. అండ్ ఈ పక్కన ప్లేస్ అనేది చాలా వదిలేరు నార్త్ ఫేసింగ్ సైడ్. వాస్తుపరంగా మనకి ఆ పక్కన కానీ ఈ పక్కన ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు. ఇంచుమించి ప్లేస్ అనేది 8 feet 8 inches అయితే వచ్చింది. అండ్ ఒక కామన్ టాయిలెట్ కూడా మధ్యలో తీసుకున్నారు. ఇంటి చుట్టూరు కూడా తిరగడానికి ప్లేస్ అయితే ఉంది దీనికి. ప్లంబింగ్ మొత్తం అంతా కూడా ఆశీర్వాద్ వచ్చింది. మెయిన్ ఏంటంటే వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఈ ప్లేస్లోని. సో స్కూల్స్కి ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. మార్కెట్లకి స్కూల్స్కి ఇలా అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. ఇది కారు కూడా మనం ఒకటి లోపల పెట్టుకున్నా ఇంకొకటి బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. బయట కూడా మరీ పెద్ద ట్రాఫిక్ ఉండే ఏరియా కూడా కాదు. ఇది డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఎనోవా కూడా సరిపోతుంది. ఇందులో మనకి దగ్గర 17 అడుగుల పైన వచ్చింది పొడవు అనేది. సో స్టెప్స్ మొత్తం ఫ్లోర్ పెయింట్ ఇచ్చేసారు. అండ్ టాప్లో హెడ్ రూమ్ కూడా వచ్చేసింది చూడండి. సో పైకి వెళ్ళే ముందు ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను, అది కూడా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది 26x70 సౌత్ ఫేసింగ్ ప్లానింగ్. ఇది దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి. దీంట్లో మనం స్టార్టింగ్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే పార్కింగ్ స్పేస్లోకి అయితే వెళ్ళిపోతాము. పార్కింగ్ ఏరియా ఇదిగోండి. అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వస్తాం మనం. ఇదిగోండి హాల్ అంతా కూడా. ఏదైతే బాత్రూమ్స్ ఉంటాయో ఆ బాత్రూమ్ వాళ్ళకి టీవీ యూనిట్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఈ కార్నర్లో మాస్టర్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ మళ్ళీ తిరిగి హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే పూజా రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, డైనింగ్ స్పేసు, కిచెను ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఇది టోటల్గా ఇందులో మనకి 8 గుమ్మాలు వచ్చాయి. టోటల్గా 8 గుమ్మాలు ఉంటాయి. కిటికీలు కూడా 8 అయితే ఉంటాయి. పక్క వాస్తుపరంగా మొత్తం అన్ని చూసుకుంటే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అనేది. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి, పక్క వాస్తుపరంగా ఉండాలి, మోడర్న్గా ఉండాలి అండ్ బడ్జెట్లో ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాం కదా ఛానల్ది, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. చాలా ప్లాన్స్ చాలామంది మన దగ్గర అయితే తీసుకుంటున్నారు హౌస్ ప్లాన్స్ అనేవి. సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో బయట మనం చూసుకున్నట్లయితే కనుక గ్లాస్ వచ్చేసింది ఇక్కడ. అండ్ టోటల్ టాప్లో అన్నీ కూడా కాలమ్స్. ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన ట్యాంక్ ఇచ్చారు.
అండ్ కాలమ్స్ కూడా ఈ కన్స్ట్రక్షన్లో ఒక 15 కాలమ్స్ అయితే వచ్చాయి. అండ్ 9x12 సైజ్ కాలమ్స్ ఇవి. సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి. సో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.